ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటారు వాళ్ళని? ఇప్పుడు ఒకటి వాళ్ళు తీసుకున్న సిద్ధాంతం చివరికి ఆచరణలో ఏం జరిగిందో ఈ 40 ఏళ్ళ చరిత్ర ఒక అనుభవంలో కనబడుతున్నది. దాంట్లో అభయ్ రాసిన లేఖలో కూడా కొన్ని విషయాలు ప్రస్తావించడం అనేది ఒకటి ఉన్నది. ఆ ప్రస్తావించిన అంశాలతో పాటు ఈ టైంలో ఏం చేయాలి వాళ్ళు? విప్లవకారులు ఏం చేయాలి ఇప్పుడు? రెండే మార్గాలున్నాయి వాళ్ళు. ఒకటేమో సాయుధ పోరాటం కంటిన్యూ చేస్తూ చనిపోవడం, అందరికందరు. అమిత్ షా ఏదైతే డెడ్లైన్ పెట్టిండో, ఎవరన్నా అందులో నుంచి బయటపడ్డ వాళ్ళు, అంటే ఇప్పుడు 6 రాష్ట్రాలల్లో ఈ హింస జరుగుతున్నది ఒకే రాష్ట్రం ఛత్తీస్గఢ్. మిగతా 5 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కొంతమందిని రిక్రూట్ చేయడానికి, మళ్ళీ పార్టీని బతికేయడానికి, మళ్ళీ ఇదే పద్ధతిలో సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, వీళ్ళని చంపిన వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడానికి, ప్రతీకార దాడులు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళు కనుక లైన్ మార్చుకోకపోతే ఇది ఫలితాలను రాబట్టకపోగా ఇంకా ఎంతోమందిని బలి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకుంటాం మనం, ఇప్పుడు రాత్రి డీజీపీ గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో ఒక స్టేట్ కమిటీ సభ్యుడు సరెండర్ అయినప్పుడు, చందు అని అనుకుంటాం, అయితే ఆ 3 సరెండర్ అయినలు, ఆ 3కి 20 లక్షల రివార్డ్స్ ఇచ్చాడు. ఇచ్చి జనజీవన స్రవంతిలో కలవండి, మేము మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాము అని చెప్పి డబ్బులు ఇవ్వడాన్ని హైలైట్ చేశారు. అయితే అది కొంత ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సరెండర్ కావడానికి ఒక అవకాశం అన్నట్టు. అయితే ఇండికేషన్ అది. అయితే ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఇంకొక 70-80 మంది మాత్రమే తెలంగాణ వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉన్నారండి దేశవ్యాప్తంగా. అందులో ఒక 8 మంది సెంట్రల్ కమిటీలో ఉన్నారు. 12 మంది ఉంటే అందులో 8 మంది తెలంగాణ వాళ్ళు, మిగతా 4 బయట రాష్ట్రాల వాళ్ళు. సో చాలా తగ్గిపోయింది ఆ సంఖ్య. ఒకప్పుడు 1700-1800 మంది తెలంగాణ వాళ్ళే ఉండేది. అది 5%, 4%కి వచ్చింది ఇప్పుడు. ఇంకా ఈ వీళ్ళల్లో చాలామంది సరెండర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంక్లూడింగ్ సెంట్రల్ కమిటీ మెంబర్స్తో సహా. కొంతమంది అబుజ్బండ్లో చిక్కున్న వాళ్ళు చనిపోతారు, ఇంకా వాళ్ళకి బయటకు వచ్చే మార్గం లేదు. ఒకవేళ ఏదన్నా ఒక దారి చేసుకొని బయటకు వస్తే మళ్ళీ ఉద్యమ నిర్మాణానికైనా, పందా మార్చుకోవడానికైనా, చర్చలు జరపడానికైనా వాళ్ళు ఉపయోగపడతారు. వచ్చిన వాళ్ళందరూ సరెండర్ కమ్మని నేను అంటలేను. వాళ్ళు రహస్యంగా ఉంటూ ఒక సిద్ధాంత చర్చ చేసి పార్టీ లైన్ను మార్చుకొని మళ్ళీ ప్రజల కోసం పనిచేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ శివధర్ రెడ్డి గారు చెప్పినట్టు సరెండర్ కావాలని కూడా ఏం లేదు కదా. చాలామంది కారు కూడా ఏదో కుటుంబ సభ్యుల ఒత్తిడో, అనారోగ్యమో ఇట్లాంటివి ఉన్న వాళ్ళే అవుతారు. 40-45 ఏళ్ళు ఉన్నోళ్ళు ఒకవేళ లైన్ మార్చుకొని మేము పొలిటికల్గా బయటకు వద్దాము అని అనుకుంటే సేఫెస్ట్ వేలో వాళ్ళు సరెండర్ అవుతారు. ఎట్లా సేఫెస్ట్ వే అంటే ఎక్కడ న్యాయస్థానం ఉంటే అక్కడ న్యాయస్థానంలో పోయి సరెండర్ కావాలి. ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా కోర్టు ఉంటే కోర్టులో సరెండర్ కావాలి. కానీ జనరల్గా ఛత్తీస్గఢ్లో కోర్టుల మీద కూడా వాళ్ళ ఆధిపత్యం ఉన్నది, పోలీసులది. ఈ పక్క రాష్ట్రాల్లో ఎక్కడికైనా పోయి కోర్టులో సరెండర్ కావచ్చు, పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు మీడియా సమావేశం నేరుగా పెట్టవచ్చు, మీడియా సమావేశం ఎవరైనా జరుపుతుంటే కూడా డైరెక్ట్ అందులో పోయి అపియర్ కావచ్చు. ఇట్లా లేదా జడ్జి గారి ఇంటికి పోయి కూడా సరెండర్ కావచ్చు. ఇట్లాంటి ఏ పద్ధతి అయినా ఉంటుంది కదా. దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఎక్కడ సరెండర్ అయింది తెలుసా? బూరూరు రామకృష్ణారావు గారు అసెంబ్లీలో సెషన్ కండక్ట్ చేస్తుంటే అప్పుడు కమ్యూనిస్టులు చాలామంది గెలిచారు కదా తెలంగాణలో. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు పాస్ ఇప్పించాడు ఆయనకు. ఆయన ఎప్పుడు బయట ఎవరికి తెలియదు ఎట్లుంటాడో. ఆ పాస్తోనే నేరుగా నడుచుకుంటూ పోయింది లోపలికి అసెంబ్లీలకు పోయి ఆయన చాంబర్లో కూర్చున్నాడు. పోయి బూరుగురు రామకృష్ణరావు చాంబర్లో ఆయన అసెంబ్లీ లంచ్ బ్రేక్లో బయటకు వచ్చినాక ఈ కమ్యూనిస్ట్ నాయకుడు తీసుకుపోయి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు వీరేనండి అంటే ఒక్కసారి ఆయనకు షాక్ అయిపోయాడు. నేనేమో అనుకున్నా, ఎంత పెద్దగా ఉంటావో అనుకున్నా, ఆయన పొట్టిగా ఎర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు అన్నట్టు. నీ పేరేమో చాలా పెద్దగా ఉంది, నువ్వు చూస్తే నువ్వు సౌమ్యంగా మంచిగా కనబడుతున్నావు అని అప్పుడు ఆయన డీజీపీని పిలిచి ఈయన ఏమనద్దు సరెండర్ చేసుకోండి అని చెప్పి పంపించాడు. అంటే ఎన్నో పద్ధతులు ఉంటాయి కదా. అయితే ఒకటే, ఇక్కడ ఏ పద్ధతిలోనైనా సాయుధ పోరాటం అనేది వాస్తవంగా భారతదేశంలో మొదలు కాలే. వీళ్ళు చేసింది ఏది సాయుధ పోరాటం కిందకి రాదు. అంటే వాళ్ళ భాషలో ఇదే మార్క్సిజం, లెనినిజం, మావోఆలోచన విధానం,
భాషలో సాయుధ పోరాటం అంటే తుపాకీ పట్టుకొని కొట్లాడు కాదు. ప్రజలు సాయుధ పోరాటానికి సిద్ధం కావాలి. మొత్తం ప్రజలే. అయితే ఒక్క పరిమిత ఇదే ఇప్పుడు నేను చదివిన టెక్స్ట్లోనే ఆ పాయింట్స్ కూడా ఉన్నాయి. కేవలము అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం అంటే మొత్తం తెలంగాణ అంతా లేదు కదా. అవును, తెలంగాణ అంతా లేదు. వరంగల్, నల్గొండ, అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్, కరీంనగర్ కొంత, మహబూబ్నగర్ జిల్లాలో లేదు. మహబూబ్నగర్లో కొంత ఉంది, అమరాబాద్ ఏరియా, నల్లమల అమరాబాద్ ఏరియాలో అది కూడా రెట్రీట్ అయ్యి ఈ రజాకారులు వీళ్ళంతా విజృంభించినప్పుడు సైన్యం వచ్చిన తర్వాత అటు రెట్రీట్ అయ్యారు. అమరాబాద్ అటువైన్లు. తర్వాత రంగారెడ్డి జిల్లాకు కూడా కొందరు వచ్చారు, వికారాబాద్ అటు సైడ్ ఫారెస్ట్ ఉండేది, అటు కొందరు వచ్చారు. ఎక్కువ మంది వరంగల్, ఖమ్మం అడవుల్లోకి పోయారు, కొంత కరీంనగర్ ఏరియాకు పోయారు, హుస్నాబాద్ ఆ ప్రాంతం. ఆ పోలీస్ యాక్షన్ కంటే కొద్ది రోజుల ముందే అనవేరు ప్రభాకర్ రావు గారిని ఆ గుట్టలలో చంపేశారు, మానకొండూరు ప్రాంతంలో, వాళ్ళ ఊరు దగ్గరనే. మహమ్మదాబాద్ గుట్టలో ఏమో అంటారు వాటిని, మనం కరీంనగర్ పోతా అంటే బెజ్జంగ్ రైట్ సైడ్కి ఉంటారు. అట్లా పరిమిత ప్రాంతంలోనే కొనసాగింది. అప్పుడు ఆదిలాబాద్ అడవులలో పెద్దగా ఆ రోజు లేదు. అయితే స్టాలిన్ ఏమంటాడంటే ఒక చిన్న పరిమిత ప్రాంతంలో జరిగిన దాన్ని సస్టైన్ చేయలేరు మీరు, అది సాధ్యం కాదు అని చెప్తాడు. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి మిగతా ప్రాంతాలకు. తర్వాత పక్కన రష్యా లేదు, చైనా లేదు, సముద్ర మార్గం కూడా లేదు, మీకు ఏమైనా ఆయుధాలు పంపుదామన్నా కూడా. సో మీకు ఏ రకంగా మీరు ఆయుధాలు సేకరించుకోగలుగుతారు, ఏ రకంగా సస్టైన్ కాగలుగుతారు? చుట్టుముట్టి ఖతం చేసే అవకాశం ఉంటుంది కదా. సో భారతదేశంలో కూడా పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో వివిధ ప్యాకెట్లలో ప్లాటూన్స్ని ఏర్పాటు చేశారు. 100, 150, 200 మంది ప్లాటూన్స్ ఉంటాయి. ఒక ప్లాటూన్ అంటే అంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వీళ్ళ ద్వారా ట్రైన్ అయి వచ్చిన వాళ్ళే కదా. అది ప్రజల సాయుధ పోరాటం అవుతుందా? అది గెరిల్లా పోరాటమే అవుతుంది. సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. ప్రజలు ప్రభుత్వం మీద విసిగి ఇక బతకలేని పరిస్థితి ఉన్నది, డూ ఆర్ డై అనే పరిస్థితి కనుక వాళ్ళు గమనించి వాళ్ళు స్వచ్ఛందంగా ఆయుధాలు పట్టే పరిస్థితి వస్తే, అంటే ఇక ఉక్కపోతే అంటాం కదా, తిరగబడే మనస్తత్వం, ఇక తిరగబడకపోతే చచ్చిపోతాం అనే అటువంటి ఆ చైతన్యము, ఆ విప్లవ పరిస్థితి కూడా, ఈ రెండు ఉన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకొని పోరాడడానికి సిద్ధమవుతారు. ఆ తెలంగాణలో వచ్చింది. రజాకారులు, భూస్వాములు, జనాన్ని బైరన్పల్లి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఇంకా ఇక్కడ ఉండి వాళ్ళ చేతిలో చచ్చిపోయేదానికంటే ఆయుధాలు పట్టుకొని కొట్లాడదాం, బతుకుంటే భూమి అన్న వస్తుంది, మనకు గౌరవంగా బతకవచ్చు. అట్లా ప్రజలు పెద్ద ఎత్తున కదిలిన సందర్భం మనకు తెలంగాణ సాయుధ పోరాటంలో కనబడుతుంది. ఆదివాసీ ప్రాంతాలు చాలా ఉన్నాయి. దాదాపు 60-70 ప్రాంతాలలో ఆదివాసులు తిరుగుబాటు చేశారు బ్రిటిష్ పీరియడ్లో. కొమరంభీం కావచ్చు, అక్కడ సీతారామరాజు మన్యం పోరాటం కావచ్చు. ఇది ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ విముక్తి కోసం ఒక నాయకుడు దొరికిండు కాబట్టి ఆ నాయకుని ఆధ్వర్యంలో వాళ్ళు పోరాటం చేశారు. కానీ ఇప్పుడు ఛత్తీస్గఢ్కి ఎందుకు పోయినట్టు మనం? వాళ్ళు పిలిచిందా? అక్కడ నిజంగానే అప్పుడంతా దోపిడీ ఉందా? తర్వాత కాలంలో ఆ వనరులన్నీ కూడా వేదాంతకు, మేధాంత ఈ కంపెనీలకు అన్ని తలగబెడతా ఉంటే అప్పుడు ప్రజలకు చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ. అది పోయిన తర్వాత, అక్కడ పోయిన తర్వాత జనార్దన్ సర్కార్ పేరుతోని మంచి సంస్కరణలు తీసుకొచ్చారు. చదివించడము, వైద్యము, చెక్ డ్యామ్స్ కట్టడము, నీటిపారుదల పెంచడము, ఇవన్నీ బాగానే చేశారు. కానీ వాటిని ఒప్పుకోదు కదా ఈ ప్రభుత్వం. భూములు పంచారు, ఆ భూములో పట్టాలు ఇవ్వదు కదా. ఆ పిల్లలు ఎవరైతే 10th క్లాస్ దాకా జనార్దన్ స్కూల్లో చదివిన వాళ్లకు వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాస్తామంటే వాళ్ళని రాయించుకోలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ 10th క్లాస్ పరీక్ష ప్రైవేట్కి కడతామన్నా కూడా వాళ్ళకి అవకాశం లేదు. మళ్ళీ 1వ తరగతి నుంచి స్కూల్లో చదవడం చెప్పారు. ఫలితాలు రావాలంటే సంస్కరణలను మనం అమలయ్యేటట్టు చూసుకోవాలి తప్ప మనం చేసిన సంస్కరణలను ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? ఇట్లా ఎన్నో లోపాలు ఉన్నాయి. బాలగోపాల్ గారు 95లోనే ఈ వ్యక్తిగత హింసావాదం మీద ఆయన విసిగిపోయి ఆ పౌర హక్కుల సంఘం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి హ్యూమన్ రైట్స్ ఫోరం అని పెట్టాడు, HRF. గుర్తుంది కదా మీకు? ఆయన పెద్ద ఆర్టికల్ కూడా రాశారు, గమ్యం గమనం అని చెప్పి చాలా పెద్ద ఆర్టికల్ రాశాడు. ఇది ఎప్పుడు 30 ఏళ్ళ కింద. అది ఇవాళకి రిలవెంటే అది. మరి ఆ రోజే రియలైజ్ అయి ఉంటే ఈ ప్రాబ్లమే ఉండకపోయేది కదా. ఎందుకు లేరంటారు అసలు? ఏమిటి ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, ఆలోచించే వాళ్ళు,
ఎందుకు ఇట్లా జరిగినట్లు కారణం అంటే ఏమంటే భారతదేశ పరిస్థితులు, ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులు, ఇక్కడ ఉన్న విప్లవ పరిస్థితి, ప్రభుత్వాలు చేస్తున్న సంస్కరణలు, తర్వాత ఈ రకరకాల కుట్రలు, ప్రజల లోపలగా కొంత అవినీతి పెచ్చరిల్లడము, అవకాశవాదులుగా ప్రజల్ని పాలక వర్గాలు మార్చడము, ఇట్లాంటివన్నీ కూడా ఆ విప్లవ పరిస్థితి లేకుండా చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న ఈ ఎత్తుగడలు ఇవన్నీ కూడా కారణం. పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ లైన్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు పోవాల్సి ఉండే. వాళ్ళ మొత్తం విప్లవోద్యమంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఏంటంటే, అంటే చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు, చాలా వాళ్ళ త్యాగాలు నిష్ఫలమని నేను అనను. డెఫినెట్గా వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిళ్ళు. ఇవాళ వాళ్ళే కనుక లేకపోయి ఉంటే, ఆ ఉద్యమమే రాకపోయి ఉంటే సిరిసిల్ల జగిత్యాలలో ఇప్పటికి కూడా ఆ వెడిచాకరి కొనసాగుతూనే ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కొన్ని ప్రాంతాలలో ఆ దోపిడీ పోయింది, ఫ్యూడల్ దోపిడీ. కానీ చాలా ఏరియాలలో అది కొనసాగింది, వాళ్ళు వచ్చిన తర్వాతనే పోయింది. తెలంగాణలో గుండాయిజం కూడా వాళ్ళు వచ్చిన తర్వాతనే పోయింది. ఈ తెలంగాణలో ట్రైబల్ ఏరియాస్లో దోపిడీ వాళ్ళు వచ్చినాకనే పోయింది. అది ఏ పార్టీ అన్నా కానీ, చంద్రపుల్లారెడ్డి పార్టీ కావచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు పార్టీ కావచ్చు, బిగినింగ్లో ఏదైతే 15-20 సంవత్సరాలు వీళ్ళు ప్రజల సమస్యలు తీసుకొని పోరాడినలో అదంతా కూడా కరెక్ట్ లైన్లో జరిగిన పోరాటం. అందుకే రిక్రూట్మెంట్ అప్పుడు బాగా జరిగింది. ఎప్పుడైతే ఆ సమస్యలు కొంత పరిష్కారం అవుతూ వచ్చినాయో, మళ్ళీ నక్సలైట్లు ఉంటారనే భయంతో, చంపుతారనే భయంతో కూడా చాలామంది మళ్ళీ అటువంటి దోపిడీ కొనసాగించడానికి సిద్ధపడలే. ఫారెస్ట్ వాళ్ళది విపరీతంగా ఉండేది, వడ్డీ వ్యాపారులది ఉండేది, వాళ్ళతో పాటుగా ఈ భూస్వాములది ఉండేది, తర్వాత రకరకాల పద్ధతులలో ఈ గుండాలది ఉండేది. ఇవన్నిటినీ వాళ్ళు తొలగించగలిగారు. కానీ సాయుధ పోరాటము, గెరిల్లా పోరాటాలు, విప్లవ పరిస్థితి, విప్లవోద్యమం, లక్ష్యం చేరే విధానం, రోడ్ మ్యాప్ టు రెవల్యూషన్, ఇక్కడ లోపం జరిగింది. 90s తర్వాత 85 ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి కొంత తప్పు జరుగుతూ వచ్చినాయి. మంచి నిర్ణయం అని చెప్పాను కదా, అదేంటంటే తెలంగాణ ఉద్యమం అణచివేయబడ్డ తర్వాతనే విప్లవ ఉద్యమం మొదలైంది, దాన్ని కొనసాగింది. కొండపల్లి సీతారామయ్య గారు ఎప్పుడైతే ఆయనను బహిష్కరించిందో పార్టీ నుంచి, అప్పుడు మళ్ళీ ఒక్కసారి తెలంగాణ గురించి ఆలోచించి మనకు తెలంగాణ తప్ప మరో గత్యంతరం లేదు అని ముందు రియలైజ్ అయ్యి తెలంగాణ కోసం ఒక డాక్యుమెంటు విడుదల చేసి తెలంగాణ శక్తులు అన్నిటినీ మళ్ళీ ముందుకు నడిపించింది పీపుల్స్ వారే. నల్లాదిరెడ్డి అండ్ గణపతి, ఇదే మల్లోజుల వేణుగోపాలు, కిషన్జీ, మల్లోజుల కోటేశ్వరరావు, వీళ్ళ ఆధ్వర్యంలోనే మళ్ళీ మరొక్కసారి తెలంగాణ వైపుగా కదిలిన వాళ్ళు ఇచ్చిన ఆ ధైర్యము, ఆ ప్రేరణ, ఆ సహకారము, వాళ్ళ క్యాడర్ యొక్క పార్టిసిపేషను, అదే టీఆర్ఎస్కు కొండంత అండగా నిలబడ్డది. ప్రత్యక్షంగా కూడా జనసభ ఇట్లాంటివి పెట్టారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న లోపం ఏంటంటే, ప్రజా సంఘాలు పెట్టినప్పుడు మల్లన్న వరవర వచ్చి మాట్లాడతాడు, మల్లన్న గద్దర్ వచ్చి పాటలు పాడతాడు. అది ఏం పద్ధతి? ప్రజా సంఘం అవుతుందా? యాసిన్ మాలిక్ వచ్చి కాశ్మీర్ నుంచి వచ్చి యాసిన్ మాలిక్ మాట్లాడతాడు. జనసభ, తెలంగాణ జనసభలో యాసిన్ మాలిక్ అవసరమైంది అంటే మాంసం తినేటోడు బొక్కలు మెడకేసుకున్నట్టుగా ప్రజా సంఘాలను పెట్టడం ఎందుకు? అందులో వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చోవడం ఎందుకు? రాకుల భూమే టీచర్, హనుమాన్లు గారు ఒక టీచర్, చంద్రపుల్లారెడ్డి గారు హనుమాన్లు గారిని ముందు పెట్టి, అంటే ఆయన అప్పుడు చనిపోయాడు, ఆ పార్టీ కూర్ర రాజన్న తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు పోవాలని అన్నది. సంతోషం, మంచిగా ఉంది. మళ్ళీ అలా విమలకు వచ్చి పాటలు పాడుతుంది. విమలకు గుర్తింపేంది, కూర్ర రాజన్న తమ్ముని భార్య. ఇక మళ్ళీ తెలిసిపోద్ది కదా ఇది సిపిఐఎంఎల్ చంద్రపుల్లారెడ్డి వర్గాందని. అట్లాగే భూమయ్య గారిని అట్లనే జనసభ పెట్టుకొని ఇస్తే బాగుండేది. మళ్ళీ అలా గదర్ వచ్చి పాటలు పాడతారు, వరవరావు గారు ఉపన్యాసాలు ఇస్తారు. ఇవన్నీ లోపాలే. మీరు లోపాల మీద మాట్లాడమంటే నేను ఒక 2 గంటలు మాట్లాడతా. మీరు క్లాసులు చెప్పారు కదా వాళ్ళకి చెప్పలే. నేను వాళ్ళ 78 వదిలేసిన వాళ్ళను. నేను ఎప్పుడు సభ్యుని కూడా కాదు. కానీ కొండపల్లి సీతారామయ్య గారితో మాట్లాడినప్పుడు, నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు ఇంకా మెచ్యూరిటీ రాలేదు నీకు విప్లవ సిద్ధాంతాల పట్ల, నీకు ఉండబుద్ధి కాకపోతే వెళ్ళిపో, కానీ నేను నీకోసం లైన్ మార్చుకోవాలన్నా అన్నా. అయితే అప్పుడు మాట నేను కోపం వచ్చి, బాగా ఎమోషన్ ఉండే. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, చివరికి మిగిలేది మీరు ఎంతమందిని చంపిళ్ళు, మీరు ఎంతమంది చచ్చిళ్ళు, ఈ లెక్కే ఉంటుంది మీకంటే. కోపానికి వచ్చి, అంటే మేము చేసేదంతా వేస్టా, మేము చేసిన దానివల్ల ఫలితాలు రాలేదా అంటే, వచ్చినాయి సార్, ఐటీడీఏలు వచ్చినాయి, గిరిజన కార్పొరేషన్లు వచ్చినాయి, మా ములుగు కాబట్టి తెలుసు నాకు వాటి గురించి. కొన్ని భూ సంస్కరణలు వస్తాయి,
ఇవి బయట నుండి కూడా తేవచ్చు కదా, రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ పెట్టుకొని కూడా చేయొచ్చు కదా. వీటి కోసం అడవులలో పోయి తుపాకులు పట్టుకొని చావాలన్నా? నాకెందుకు మీ లైన్ కరెక్ట్ అనిపిస్తలేదు, గుడ్ బై అని చెప్పి వచ్చేసి ఆ తర్వాత ఎన్నడూ వాళ్ళని కలవలేదు. ఇప్పుడు ఆయన 90లో ఎన్నికలోకి రావాలని అనుకున్నారా కేఎస్? మధ్యలో ఇప్పుడు నిరంతరము నాలాంటి ఇట్లా వాదనలు పెట్టేటోళ్ళు మొదటి నుంచి ఉన్నారు, ప్రతి కమిటీలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఉన్నారు కదా. మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి ఎన్నిసార్లు అనుకున్నారో. ఇప్పుడు లిబరేషన్ గ్రూప్ అని బీహార్లో ఉంది. ఇలా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు ఆ పార్టీకి. ఒక చిన్న గ్రూపుగా ఫామ్ అయింది అది. మరి వాళ్ళు ఎట్లా ప్రభావితం చేయగలిగిన ప్రజల్ని? సిపిఐ సిపిఎం అంటే కొంత వాళ్ళు ఎన్నికల రాజకీయాలలో తమ ప్రత్యేకతను నిలుపుకోవడంలో విఫలమైనలు. ప్రజల కోసమే పనిచేస్తారు వాళ్ళేమో అవకాశవాదులని నేను అన్నా, సిపిఐ అయినా సిపిఎం అయినా. కానీ నాయకత్వంలో ఉన్న కొన్ని లోపాల వల్ల వాళ్ళు ఒక రకంగా తరిమెల నాగిరెడ్డి గారి మాట చెప్తాను, నా మాట చెప్పాలి కోపాలు వస్తాయి. 1968లో తరిమెల నాగిరెడ్డి ఏమన్నాడంటే, ఈ సిపిఐ సిపిఎంలు పాలక వర్గాల రైలు బండిని ఆగినప్పుడు నెడతారు, సాగినప్పుడు తిడతారు అన్నాడు ఆయన. అట్లా తయారైంది కాబట్టి వాళ్ళ వైఫల్యం కనబడుతుంది మనకు. సిపిఐ ఏమో జాతీయ పార్టీగా రికగ్నిషన్ కోల్పోయింది. ఒకప్పుడు సిపిఐ నాయకులు అడిగితే ప్రాణాలు ఇచ్చిండ్రు ప్రజలు. తర్వాత కాలంలో ఓట్లు కూడా వేయడానికి సిద్ధపడలే. ఆ సుందరయ్య గారు అడిగినా అదే పరిస్థితి వచ్చింది. సరే వేరే పార్టీల సపోర్ట్తోనే గెలవద్దని నేను అన్నా. ఇలా లిబరేషన్ కూడా బీహార్లో ఆర్జేడీ సపోర్ట్తోనే గెలుస్తుంది, తప్పేం లేదు. ఒక ఎత్తుగడగా కాంగ్రెస్తో ఉన్నా ఇంకో పార్టీతో ఉన్నా శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీ దూకుడిని ఆపాలంటే బీజేపీకి శత్రువు అయిన కాంగ్రెస్తో పోవడం వల్ల తప్పేం లేదు. కానీ ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టడము, ఇక్కడున్న కులాన్ని గుర్తించకపోవడము, కుల వృత్తుల పట్ల ఎటువంటి ఆల్టర్నేట్ ప్రతిపాదన కానీ ఎజెండా కానీ లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల నుంచి సిపిఐ సిపిఎంను దూరం చేసినాయి. ఎంతసేపు ఇండ్ల కోసం స్థలాల కోసం కొట్లాటలు, తర్వాత కొన్ని ఆర్థిక పోరాటాలు తప్ప రైతు కూలీలకు సంబంధించిన కూలీ రేట్ల పెంపు, బీడీ కార్మికులకు వాళ్ళ ఇట్లాంటివి తప్ప ఇవి పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే రకరకాల పెన్షన్లు స్కీమ్ల రూపంలో. కాబట్టి ఏమైందంటే వాళ్ళకి ఎజెండా లేకుండా అయిపోయింది సిపిఐ సిపిఎంలకు. వాళ్ళది ఎక్కడ మనకు కనబడుద్ది అంటే పెద్ద పెద్ద సభలు పెట్టుకొని ఎర్ర జెండాలతో పెద్ద ఊరేగింపులు తీసి మేమున్నాము అని నిరూపించుకోవడం.